నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనందతైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరుచుకున్నట్లు నీతి అయిన మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను అని వాగ్దానం చిన్న పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్థితులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించాను వెంటనే షాడోస్ పెట్టినారు. అయితే ఇక్కడ దేవుడు మరి ఏమంటున్నారంటే, ప్రభు యెహోవా ఆత్మ మరి యెషయా గారి మీదకి వచ్చినప్పుడు మరి దీనిలో వర్తమానం ప్రకటించుటకు మరి యెహోవా తను అభిషేకించిన అంటున్నారన్నమాట. అలిగిన ఉదయం కాలను ఆయన దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను బంధించేటకును, మరి బంధింపడి వారిని ముక్తి ప్రకటించుటకును, యెహోవా వచనమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులు అందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించే వారందరికీ ఉల్లాస ధరించేటకు మరి దేవుడు మరి యెషయా గారిని మరి ఎన్నుకున్నారంట. అలాగే దేవుడు మరి యెషయా అని నాకు కూడా మరి 3 సార్లు స్వరం ద్వారా మాట్లాడారండి. అందులో కూడా మరి యెషయా గారిని సేవ చేయమని అంటారు. దేవుడు మరి నా శాఖలతో నా గురించి ఎవరు ప్రకటిస్తారంటారు కదా, ఆ వాక్యం ఇంకా మొత్తం అంతా ఉందన్నమాట. అందులో యెషయా 3 సార్లు స్వరం ద్వారా మాట్లాడారన్నమాట దేవుడు. ఆ విధంగా దేవుడు మరి యెషయా గారిని సేవ చేయడానికి ఎన్నుకున్నారు. నన్ను కూడా అనేక సార్లు సేవ చేయడానికి పిలిచారనమాట. ఇక్కడ కూడా మరి దేవుడు మరి మనం ప్రతిదినం కూడా సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అందరూ తెలిసి ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంకా స్తుతియాగం చేస్తున్నాను. ఇంకా బైబిల్ ఇది కంప్లీట్గా రాస్తానండి. దేవుడి కృప వలన ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన దుఃఖించి వారు ఉల్లాస రేపు చేస్తారన్నారు. మనం పశుపద్ధతులను చేస్తున్నాం. ఇప్పుడు 3 రోజుల పశుపద్ధతులను ఇంకా మరి సుఖం చేస్తాము. ప్రతిదినం అయితే నేను రాత్రిపూట కూడా మరి ఉపవాసం ఉంటానండి. 10 సంవత్సరాల బట్టి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు వాగ్దానం కావాలని, మరి దాన్ని యూట్యూబ్లో పెట్టాలని నేను అన్నప్పుడు దేవుడు మరి ఇన్నవాటిని కన్నవాటిని అందరికీ తెలియచేయమని అన్నారు. సేవ చేయమని అనేకసార్లు అన్నప్పుడు మరి అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను. లేచి ఎప్పుడు వాగ్దానం ఇస్తారు. అందుకని మరి నేను రాత్రిపూట భోజనం చేయకుండా మరి ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తాను అన్నమాట. దేవుడు వాగ్దానం ఇస్తారనమాట. అయితే ఇక్కడ చూడండి, మరి చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కడతారంటున్నారు. పూర్వం ఉన్న పాడైన స్థలములను కట్టుదురు అంటున్నారు. పాడైన పట్టణములను నూతనంగా స్థాపిస్తారు అంటున్నారు. మరి ఇంకా తరతరముల నుండి శిథిలమై ఉన్న మరి పురములను బాగు చేయుదురు అంటున్నారు. అన్నిలు నిలబడి మీ మందలను మేపుతారు అంటున్నారు. పరదేశీయులు మీకు వ్యవసాయకులు అవుతారు అంటున్నారు. మీ ద్రాక్ష తోట కాపర్లకు అగుదురు అంటున్నారు. మీరు యెహోవాకు యాజకులు అగుదురు అంటున్నారు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్తారు అంటున్నారు. జన్మల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు అంటున్నారు. ప్రభావం పొంది అతిశయపడుతారు అంటున్నారు. మీ అమ్మను ప్రతిగా రెట్టింపు కనుక అందుతారంటున్నారు. ఇంకా నిందక ప్రతిగా మరి తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషిస్తారంటున్నారు. వారు తమ దేశం రెట్టింపు భాగం కత్తలవుతారంటున్నారు. నిత్యానందం వారికి కలుగుతున్నారు. ఎలైనగా న్యాయం చేయట నాకు ఇష్టం అంటున్నారు అనమాట. ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకుంటే నాకు అసహ్యం అంటున్నారు. సత్యమును బట్టి వారి క్రియాఫలమని వారికి ఇచ్చేదని అంటున్నారు. వారితో రీతిని చేయదని అంటున్నారు. జన్మల్లో వారి సంత తెలియబడినట్లు జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధి అంటున్నారు. వారి యెహోవా ఆస్వాదించిన జనమని వారిని చూసిన వారందరూ చెప్పుకుంటారు అని అంటున్నారన్నమాట. శృంగారమైన తలపాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపచేసి ఉన్నారు. అవునండి, ఈ దర్శనం మరి నేను రక్షణ పొందేటప్పుడు మా అమ్మగారికి వచ్చిందన్నమాట. పాస్టమ్ గారికి మరి రక్షించబడినప్పుడు నేను మరి అన్ని శృంగారమైన వస్త్రాలు ధరించుకొని మరి ఆకాశం నుంచి మరి చర్చిలోకి మరి నిచ్చినేసిందంట. అన్ని రక్షణ పొందినప్పుడు అనమాట. అన్నీ ధరించుకొని మరి పట్టు వస్త్రములు అయినమాట. అవన్నీ వేసుకుని వస్తున్నప్పుడు అమ్మగారు అమ్మ నేను పెట్టుకోకూడదు అమ్మ, ఎందుకు పెట్టుకుని వస్తున్నావు అంటే, నేనేమో నువ్వేగమ్మ పెళ్ళికి మన చుట్టూ పెళ్ళికి మాత్రలాగా రక్షణ వస్త్రం ధరించుకోవాలి, నీతి పై బట్టను ధరించుకోవాలని అన్నావని చెప్పేసి అన్నానంట. ఆ విధంగా నేను సిద్ధపడి ఉన్నానమ్మా, సిద్ధపడి వస్తున్నానని చెప్పానంట. ఆ విధంగా మరి దేవుడు మనల్ని ఆయన రక్తంలో కడుక్కొని మనల్ని కూడా రక్షణ వస్త్రం అని నీతి వస్త్రాన్ని మనకి ధరింపచేసిన దేవుడు మన దేవుడు. ఇంకా నీతి
నేను భయపట్టను నాకు ధైర్యం చేసి ఉన్నాడు. మరి అక్కడ షుగర్ అన్నారు. ఆ విధంగా నాకు కూడా మరి దేవుడు దయచేశారు అన్నమాట. కాగా యెహోవాను బట్టి మహదానందంతో ఆనందిస్తున్నానని అంటున్నారు అన్నమాట. షుగర్ అనమాట. నేను కూడా దేవుని బట్టి మహదానంతో ఆనందిస్తానన్నమాట. మనం కూడా నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించును అంటున్నారన్నమాట. ఈ విధంగా దేవుడు మరి ఇంత మంచి వాగ్దానం ఇచ్చారండి. దేవుడు దుఃఖానికి ప్రత్యేక మనకు కుదురునిచ్చే దేవుడు అనమాట. భయపడద్దు అంటున్నారు. దుఃఖించి వారు ఉల్లాసవస్తులు ధరపు చేస్తారంటున్నారు. బుట్టి ప్రతి కుదురుని దుఃఖం ప్రతి ఆనంతాలు నేను ఇస్తానన్నారు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని వారికి ఇష్టంగా ఆయన పంపినారంటున్నారు. యెహోవా తను మహింపచుకున్నట్లు నీతి అన్న మన మస్తకి వస్తువులని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడదని ఏదైనా మాట్లాడానండి. ఏదైనా మాకు మంది జీవితం అనుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద శాసక మందిర ఘనమైన నామానికి ఎలా స్థుతిస్తున్నారండి. ప్రపంచంలో ప్రతి ఒక్క వీటిని పేరు చూసుకోండి. అయినా ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టుకుంటే అక్కడ తరపున కోరికలు తట్టుంటాయి. చంటి బిడ్డలు మంచి జరుగుని దేశైలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపిస్తున్నారు వారికి ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్య ద్వారా స్వస్థపరచండి. వేదాలతో వాదచండి వినివారు లేదండి. రక్షణ వరకు రక్షణ తెచ్చండి. మీ తరఫున విషయానికి మేము సిద్ధపడ్డ ప్రోత్సాహం ఎదురుపడి భాగం తెచ్చామని మా ప్రభుత్వ ఇసుకిస్తూ ప్రసిద్ధమైన అడిగి వేడికి ప్రార్థిస్తామంటండి. ఆమెన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.